డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఎలక్ట్రోస్టాటిక్స్ని ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. సో ఎలక్ట్రోస్టాటిక్స్, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ ఎలక్ట్రిక్ ఫోర్సెస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ విచ్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ స్టాటిక్ చార్జెస్. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది ఏంటంటే ఫిజిక్స్లో ఒక బ్రాంచ్గా డిస్కస్ చేస్తాం. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ ఫోర్సెస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా స్టాటిక్ ఛార్జెస్ నుంచి అరైజ్ అవుతాయి, స్టాటిక్ ఛార్జెస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. స్టాటిక్ ఛార్జెస్ అంటే ఛార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉన్నటువంటి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్ ఆఫ్ చార్జెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. అంటే ఛార్జ్ యొక్క మోషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు, ఛార్జ్ మోషన్లో ఉన్నప్పుడు సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ వచ్చేసి చార్జెస్ ఆర్ అట్ రెస్ట్. చార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు అంటే వెలాసిటీ ఆఫ్ ది చార్జ్ 0 ఉన్నప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బట్ ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఛార్జ్ కంప్లీట్గా రెస్ట్లో ఉన్నప్పుడు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ప్రొడ్యూస్ చేయదు. నెక్స్ట్ వన్ వచ్చేసి చార్జెస్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ ది ఛార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఛార్జ్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టైంతో పాటుగా వ్యారీ అవ్వవు. సో ఇవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఇది ఎప్పుడు చార్జెస్ అనేవి కంప్లీట్గా యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు. అంటే వెలాసిటీ ఆఫ్ ది బాడీ కాన్స్టెంట్, వెలాసిటీ ఆఫ్ ది ఛార్జ్ కాన్స్టెంట్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ ది ఛార్జ్ కాన్స్టెంట్ అయిందంటే యాక్సలరేషన్ 0 అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సలరేటెడ్ మోషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి చార్జెస్ ఆర్ ఇన్ యాక్సలరేటెడ్ మోషన్. సో చార్జెస్ అనేవి యాక్సలరేటెడ్ మోషన్లో ఉన్నప్పుడు అంటే యాక్సలరేషన్ ఆఫ్ ది ఛార్జ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ ది టైమ్ వ్యారింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. టైంతో పాటుగా చేంజ్ అయ్యేటటువంటి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వీటితో పాటుగా అండ్ ఆల్సో రేడియేట్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పాటుగా ఇక్కడ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఈ యాక్సలరేటెడ్ మోషన్లో యాక్సలరేటెడ్ ఛార్జెస్ అనేవి ప్రొడ్యూసెస్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయంటే యాక్సలరేటెడ్ ఛార్జెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇది కంప్లీట్గా ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి, ఛార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు, మోషన్లో ఉన్నప్పుడు అండ్ యాక్సలరేటెడ్ మోషన్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ అవుతాయనే దాని గురించి దీంట్లో డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.